పాడుతా తీయగా రియాలిటీ షో కార్యక్రమ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్న ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, గాయని సునీత, గీత రచయిత చంద్రబోస్లపై గాయని ప్రవస్తి ఆరాధ్య సంచలన ఆరోపణలు చేశారు. పాడుతా తీయగా షోలో తనకు తీవ్ర అన్యాయం జరిగిందని, పక్షపాతం, అవమానాలకు గురయ్యానని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. పాడుతా తీయగా కార్యక్రమంలో న్యాయ నిర్ణేతలు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తూ ఉన్నారని, ముఖ్యంగా కీరవాణి స్వరపరిచిన పాటలు పాడిన వారికే అధిక మార్కులు లభిస్తూ ఉన్నాయని, ఇది ఇతర పోటీదారుల ప్రతిభను తక్కువ చేసినట్లు అవుతుందని ప్రవస్తి అభిప్రాయపడ్డారు. తాను జీవనోపాధి కోసం పెళ్లిళ్లు మరియు ఇతర కార్యక్రమాల్లో పాటలు పాడుతాను అని చెప్పినప్పుడు దాన్ని ఎత్తి చూపుతూ న్యాయ నిర్ణేతలు తనను కించపరిచారు అని, అంతేకాకుండా సెట్లో తనను బాడీ షేమింగ్కు గురి చేశారు అని, తన శరీర ఆకృతిపై వ్యాఖ్యలు చేస్తూ మానసికంగా బాధించారు అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయ నిర్ణేతల ప్రవర్తన తనను తీవ్రంగా బాధించింది అని ప్రవస్తి అన్నారు. షూటింగ్ సమయంలో తనను ఒక చీడ పురుగును చూసినట్లుగా చూశారు అని, ఎంతో చులకన భావంతో వ్యవహరించారు అని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. తాను తమిళంలో కూడా పలు పాటలు పాడాను అని, ఎన్నో వేదికలపై ప్రదర్శనలు ఇచ్చాను అని, కానీ ఎప్పుడు ఇలాంటి అవమానకరమైన పరిస్థితిని ఎదుర్కోలేదు అన్నారు. తెలుగులో ఇలాంటి ప్రతిష్టాత్మక వేదికపై ఈ రకమైన అనుభవం ఎదురవ్వడం దురదృష్టకరమని ప్రవస్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఇదంతా పాడుతా తీయగా ప్రొడక్షన్ టీం వల్లే జరుగుతుంది అన్నారు. వాళ్ళ ఒత్తిడితో న్యాయ నిర్ణేతలు ప్రభావితం అవుతున్నారని, దీంతో పాడుతా తీయగా షోకి చెడ్డ పేరు వస్తోంది అని ఆవేదన వ్యక్తం చేశారు ప్రవస్తి ఆరాధ్య. తీయగా సిల్వర్ జూబ్లీ ఎడిషన్లో తనకి అన్యాయం జరిగింది అంటోంది గాయని ప్రవస్తి. తనకి ఎందుకు అన్యాయం జరిగింది, తన వెర్షన్ ఏంటి, తన సైడ్ ఆఫ్ ద స్టోరీ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ ప్రవస్తి. హాయ్ అండ్ నేను ఆల్రెడీ ఒక వీడియో రిలీజ్ చేశాను నిన్న నా యూట్యూబ్ ఛానల్లో. సో అందరు చూసి కొంతమంది ఏమో చాలా సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది క్రిటిసిజం కూడా ఉంది, నాకు ఆఫ్ కోర్స్ ఉంది. సో వాళ్ళకి నేను ఫస్ట్ ఒక్కటి అడ్రస్ చేయాలి. నేను ఎలిమినేట్ అయ్యాను కాబట్టి ఇలా మాట్లాడుతానని చాలామంది అంటున్నారు. సో నేను ముందు కూడా కొన్ని షోస్లో అయ్యాను, చిన్నప్పుడు తమిళ్లో కూడా ఎలిమినేట్ అయ్యాను. అప్పుడు మాత్రం నేను ఇలా వీడియోస్ చేయలేదు, ఎవరి మీద కూడా ఇలా కామెంట్ చేయలేదు. బట్ ఎందుకు చేశాను అంటే చాలా ఇంజస్టిస్తో ఎలిమినేట్ చేశారు కాబట్టి చెప్తున్నాను. ఏంటి మీకు జరిగిన ఇంజస్టిస్? ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్ సెలెక్షన్ నుంచే స్టార్ట్ చేస్తాను. సాంగ్ సెలెక్షన్ ఏంటంటే వాళ్ళకి నచ్చిన కంటెస్టెంట్స్కి మాత్రం వాళ్ళే మంచి సాంగ్స్ ఇచ్చి, లేకపోతే వాళ్ళు అడిగిన సాంగ్స్ సెలెక్ట్ చేసి ఇచ్చేవాళ్ళు. బట్ నేను మాత్రం ఎన్ని సాంగ్స్ ఇచ్చినా కూడా ఇదొద్దు అదొద్దు ఇదొద్దు అదొద్దు అని రిజెక్ట్ చేసేవాళ్ళు. అండ్ లాస్ట్కి ఏదో ఒక నార్మల్ సాంగ్ ఇస్తే అదే ఇచ్చేవాళ్ళు నాకు సెలెక్ట్ చేసి. మెయిల్ సాంగ్స్ ఇచ్చేవాళ్ళు ఎక్కువగా. సో ఆ మెయిల్ సాంగ్స్ నేను ఇంకా ఫీమేల్ వర్షన్లో పాడి అంతా ట్రై చేసి చాలా ఎఫర్ట్స్ పెట్టి పాడేదాన్ని. సో అక్కడ ఇంకా జడ్జ్మెంట్లో కూడా చాలా బయాస్డ్ ఉండేది. అండ్ ఆల్రెడీ మీరు ప్రూవెన్ కదా అప్పటికే, అయినా కూడా మీ విషయంలో ఎందుకని మరి అలా అన్యాయం జరిగింది అనుకుంటున్నారు? దేర్ కెన్ బి మల్టిపుల్ రీజన్స్ అండి. ఫస్ట్ వచ్చేసి ఒక రియాలిటీ షోలో రీసెంట్గా విన్నర్ అయ్యి ఇంకొక రియాలిటీ షోలో వెళ్ళి పాడితే వాళ్ళు మోస్ట్లీ కింద చూపించాలని ట్రై చేస్తారు ఛానల్స్కి ఉన్న గొడవల వల్ల. సో అదొకటి అయింది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి జడ్జెస్కి, ప్రొడక్షన్స్కి వాళ్ళకి ఇష్టమైన కంటెస్టెంట్స్ ఉన్నారు. సో ఆ కంటెస్టెంట్స్ని హైప్ చేయడానికి నన్ను కూడా కొంచెం డౌన్ చేసి మాట్లాడారు. దట్స్ ఆబ్వియస్, ఎందుకంటే ఆడియన్స్ కూడా ముందు నుంచి గమనిస్తే క్లియర్గా కనిపిస్తుంది. నేను రాగానే ఒక విధంగా ఫేస్ పెట్టడం జడ్జెస్లో, సునీత గారు ఎస్పెషల్లీ. సో ఫేస్ అలా పెట్టేసి నాలో పాజిటివ్స్ చెప్పకుండా ఓన్లీ లేనిపోని నెగిటివ్స్ చెప్పుకుంటూ ప్రతి ఎపిసోడ్లో కూడా, కానీ ఉన్న వాళ్ళకి మాత్రం ఓన్లీ పాజిటివ్ కామెంట్స్ చెప్పుకుంటూ సాఫ్ట్ కార్నర్తో కామెంట్ చేసుకుంటూ వచ్చారు. సో ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ది షో అనేది మీ అభిప్రాయం? యా. ఎందుకని మీకు అలా అనిపించింది? అంటే ఏమో ఒక పర్సనల్ గ్రడ్జ్ అనేది ఒకటి ఉంది అని ఆవిడ ఫేస్లో కనిపిస్తుంది నా మీద. ఐ డోంట్ నో వై, బికాస్ ఐ హ్యావ్ రెస్పెక్టెడ్ అ లాట్. తనంటే నాకు చాలా రెస్పెక్ట్, ఇప్పుడు కూడా ఐ డోంట్ హేట్ హర్. కానీ ఎందుకు అలా చేశారని ఐ నీడ్ అన్ ఆన్సర్. సో షీఈ్ అ వెరీ టాలెంట్, ఒక లెజెండరీ సింగర్, ఆవిడ అందరికీ తెలుసు. సో అలాంటి ఆవిడ దగ్గర ఇలాంటిది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. నేను కూడా చేయలేదు. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నారు, ఎప్పుడు కూడా మెచ్చుకుంటూనే వచ్చారు. కానీ ఎందుకు ఈ షోకి రాగానే నన్ను అలా క్రిటిసైజ్ చేయడం స్టార్ట్ చేశారనేది నాకు అర్థం కాలేదు. అండ్ సెకండ్ థింగ్, ఎవరి సింగర్స్కి వాళ్ళ ఓన్ వోకల్ రేంజ్ ఉంటుంది. ఇప్పుడు సునిధి చౌహాన్ గారిని శ్రేయా ఘోషాల్ గారిలా పాడమంటే అవ్వదు, ఆవిడని ఈవిడలా పాడమంటే అవ్వదు.
సో అయినా కూడా నాది బేస్ రేంజ్ వాయిస్ అయినా కూడా నేను చాలా చిత్రామ్మ సాంగ్స్ పాడాను షోలో. హై పిచ్ ట్రై చేశాను, వచ్చింది కూడా. నాకు ముందు షోస్లో దాని మీదే పాజిటివ్గా చాలా కమెంట్స్ వచ్చాయి శ్వేతా మోహన్ గారి నుంచి, సుజాత మోహన్ గారి నుంచి. సో ఇక్కడ ఎందుకు నన్ను అలా క్రిటిసైజ్, అదే పాయింట్ మీద క్రిటిసైజ్ చేశారు నాకు అర్థం కాలేదు. అండ్ వెరీ అన్ఫేర్ అనిపించింది ఆ విషయం. అంటే అన్ఫెయిర్ అని మీకు అనిపించింది. అయితే నా ప్రశ్న ఏంటంటే, ముందుగానే ఎవరికైనా టైటిల్ ఇవ్వాలనో లేకపోతే వాళ్ళని హైప్ చేయాలనో మిగతా వాళ్ళని కొంత కంట్రోల్ చేసే ప్రయత్నం. యా, అండ్ ఇట్స్ ఆల్ స్క్రిప్టెడ్. ఎవరిని ఎలిమినేట్ చేయాలో అదంతా ముందే డిసైడ్ చేస్తారు. ఇది కూడా నేను పక్కాగా చెప్తాను. ఎందుకంటే అంటే రియాలిటీ షోస్ అన్నీ అలా కావా? అన్నీ అలా కాదు. బికాజ్ సూపర్ సింగర్ ఉంది, సరేగమప ఉంది, అక్కడ మాత్రం రియల్ జడ్జ్మెంట్. ఎందుకంటే మంచి మంచి జడ్జెస్ ఉన్నారు అక్కడ, అన్ని లాంగ్వేజెస్లో పాడిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడేమో జడ్జెస్ ఒకరు అయ్యాక వాళ్ళని ఏకీభవిస్తున్నానని అదే ఒక పాయింట్ చెప్పేసి ఊరుకుంటారు, కానీ వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్పలేదు. సో అలా ఒకటి చేశారు. అండ్ ఇంకొకటి ఎలిమినేషన్ స్క్రిప్టెడ్ అని ఎందుకు నేను క్లియర్గా చెప్తున్నానంటే, ఒక ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు ఒక స్కెడ్యూల్లో. ఆ ఇద్దరికే షూట్ జరిగే ముందు కరెక్ట్ 2 days టైం ఉందనగా సాంగ్స్ మార్చేశారు ఆ ఇద్దరికే. సో ఇట్స్ వెరీ ఆబ్వియస్ దట్ ఇట్ ఈస్ ఆల్ స్క్రిప్టెడ్. ఇది ఆడియన్స్కి తెలియదు కదా వెనకాల ఏం జరుగుతుందని. సో అందుకే నేను ఇవన్నీ ఇంకా ఎక్స్పోజ్ చేసేసాను. గతంలో కూడా మీరు ఈ షోలో పార్టిసిపేట్ చేశారు కదా, సో అప్పటికి ఇప్పటికీ ఏంటి డిఫరెన్స్? అప్పటికి ఏంటంటే అప్పుడు ఎస్పీబీ సార్ ఉన్నారు. సో ఆయన ఉన్నప్పుడు ఇలాంటివి ఏం జరగవు, అంతా జస్టిసే ఉంటుంది. అండ్ సాంగ్ సెలెక్షన్ కానీ అవుట్ఫిట్స్ కానీ చాలా డీసెంట్గా ఇచ్చేవాళ్ళు. అండ్ ఓన్లీ సాంగ్స్ మీదే కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు. నో అదర్ కంటెంట్ ఆర్ నో కామెడీ ఇవేం ఉండేది కాదు. బట్ వన్స్ ఎస్పీబీ సార్ వెళ్ళిపోయాక, డైరెక్టర్ అనే వాళ్ళు మారిపోయాక, జ్ఞాపిక ప్రొడక్షన్స్ అనేది వచ్చాక ఈ కామెడీ పెరిగిపోవడం, మమ్మల్ని డ్యాన్స్ చేయమని ఫోర్స్ చేయడం, ఇంకా నన్ను బాడీ షేమ్ చేయడం, ఇవన్నీ చాలా జరిగాయి. సో ఇవి కూడా నేను ఇంకా తట్టుకోలేక, సరే ఇంకా నాకు విరక్తి వచ్చేస్తుంది ఫీల్డ్ మీద అని ఒక డెసిషన్కి వచ్చాక ఇవన్నీ నేను ఎక్స్పోజ్ చేశాను. సో ఎవరు కంట్రోల్ చేస్తారు ఈ మొత్తం ఈ సాంగ్ సెలెక్షన్, డైరెక్షన్ కానీ, లేకపోతే జడ్జెస్గా ఎవరు ఉండాలి? వాళ్ళు స్క్రిప్టెడ్ అని చెప్తున్నారు కదా మీరు, వాళ్ళు ఏం చెప్పాలి? ఇదంతా ఎవరు కంట్రోల్ చేస్తారు? ఇదంతా కంట్రోల్ చేసేది జ్ఞాపిక ప్రొడక్షన్స్ అండి. అనిల్ గారు డైరెక్టర్ అండ్ హిజ్ వైఫ్ ప్రమీళ గారు, వీళ్ళిద్దరి చేతిలోనే అంతా నడుస్తుంది. బట్ ప్రెషర్ కూడా ఉంటుంది ఇప్పుడు మీ మీద. అండ్ రేపు పొద్దున ఎవరైనా మీతో పాడించాలన్నా, మిమ్మల్ని తీసుకోవాలన్నా కొంచెం హెసిటేట్ చేస్తారు. మీరు అన్నిటికీ ప్రిపేర్డ్గా ఉన్నారు. యా, బికాజ్ నేను ఒక డెసిషన్కి వచ్చేసా కాబట్టి ఇంకా ఈ రియాలిటీ షోస్కి అన్నిటికీ దూరం ఉందాం, ఈ ఫీల్డ్కే దూరం ఉందాం అని ఒక డెసిషన్ తీసుకున్నాకే ఇవన్నీ ఎక్స్పోజ్ చేశాను. బికాజ్ నాకు ఇంకా ఆపర్చునిటీస్ రావు, భయపడతారు పిలవాలంటే. సో అన్నీ డిసైడ్ అయ్యాకనే నేను ఇదంతా బయట పెడదామని చాలామంది నాకు మెసేజెస్ వచ్చాయి సింగర్స్ నుంచి. యాక్చువల్లీ వాళ్ళ పేర్లు నేను చెప్పలేను, బట్ మేము కూడా ఇలానే సఫర్ అయ్యాం, బట్ మాకు ఆ ధైర్యం లేదు, నీకు వచ్చింది, మా థ్యాంక్ యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ అస్ అని చాలామంది పెట్టారు. నాకు ఏం కావాలంటే ఫస్ట్ ఆడియన్స్ ఇది రియలైజ్ అవ్వాలి, పాడతా తీగలో అసలు జడ్జ్మెంట్ అనేది రియల్గా జరగట్లేదు, ఇట్స్ ఆల్ స్క్రిప్టెడ్. అండ్ అఫ్కోర్స్ దే ఆర్ వెరీ వెరీ టాలెంటెడ్ జడ్జెస్, ఆస్కర్ విన్నర్స్ ఉన్నారు అక్కడ. సో బట్ టాలెంట్కి క్యారెక్టర్కి అసలు లింక్ ఉండదు. సో ఫస్ట్ జడ్జెస్ని దేవుళ్ళ చూడడం ఆపాలి ఆడియన్స్. ఇదంతా కూడా అర్థం చేసుకొని ఈ అమ్మాయి ఇలా ఎందుకు పెట్టింది అని వాళ్ళు ఫస్ట్ ఆలోచించాలి. చాలామంది కామెంట్స్ పెట్టారు ఇది పబ్లిక్ స్టంట్, ఇంకా అటెన్షన్ కోసం చేస్తున్నాని. బట్ నేను డెసిషన్ తీసుకున్నాను, నాకు ఈ ఫీల్డ్ వద్దు అని. సో నాకు ఆ అటెన్షన్ అవసరం లేదు, ఆ పబ్లిక్ కూడా ఆ స్టంట్లు చేయాల్సిన అవసరం కూడా లేదు. సో మీరే ఒకసారి ఆలోచించండి. నేను ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే మీకు ఒకసారి అనిపించాలి ఎందుకు చెప్తున్నానని. సో ఇలాంటి ఫ్రాడ్ షో ఆపేయాలని నాకు కోరిక. సో ఈ షో మొత్తం రెయిన్బోస్ అండ్ యూనికార్న్స్ కాదు, అస్సలు కాదు. అండ్ వాట్ ఎవర్ దే ఆర్ షోయింగ్ ఆన్ టీవీ అదంతా అసలు నిజం కాదు. ఆ వాయిస్ కూడా దే ఆర్ ఎడిటింగ్ టెలికాస్ట్ అయ్యే ముందు, అది ఏది కూడా రా వోకల్స్ కాదు, దే ఆర్ ఎడిటింగ్, దే ఆర్ యాడింగ్ ఆటో ట్యూన్, రివర్బ్ యాడ్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. రియాలిటీ షో రియల్గా లేదు అనేది తన కంప్లైంట్. పర్టిక్యులర్గా పాడుతా తీయగా ప్రజెంట్ ఎవరైతే ప్రొడక్షన్ హౌస్ దాన్ని డీల్ చేస్తోందో అక్కడ పరిస్థితులు అసలు బాలేవు అనేది తను ఎక్స్పోజ్ చేయదలుచుకుంది.